15-20 ఏళ్ళుగా పెళ్ళైన ఒక మహిళతో మాట్లాడుతుంటే ఆవిడ ఒక విషయం చెప్పింది. పెళ్లికి ముందు ఆమె చాలా తెలివైన చురుకైన అమ్మాయి, చక్కగా చదువుకుంది కూడా. బట్ పెళ్ళైన తర్వాత పిల్లల కోసమో మరే కారణాల కోసమో ఆమె ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండిపోతే అతను మాత్రం ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, చాలా చిన్న ఉద్యోగం. కానీ అతను సంపాదించేవాడు ఆమె ఇంటి దగ్గర ఉండే మనిషి కావడంతో అతనికి ఆమె పట్ల ఒక చులకన భావం కావచ్చు, లేదా నిజంగానే అతను నమ్మి ఉండటం వల్ల కావచ్చు, పదే పదే ప్రతి విషయంలోని నీకేం తెలుసు, నువ్వు ఊరుకో, నీకు తెలీదు అని చెప్తూ ఉండటంతో ఆమె 10 ఏళ్లలో ఎలా అయిపోయిందంటే నిజంగానే తనకేమీ తెలియదని, తనెందుకు పనికి రాదని ఒక నమ్మకంలోకి ఆవిడొచ్చేసింది. నిజానికి ఇది చాలా మంది ఇళ్లలో జరుగుతుంది. ఇది కేవలం భార్యలతో మాత్రమే కాదు, అమ్మా నాన్నలు ఇద్దరు కలిసి పిల్లలతో కూడా ఇదే పనిచేస్తూ ఉంటారు. పిల్లలు కూడా నీకు తెలీదు, మాకు తెలుసు, నీకేం తెలీదు, మేం చెప్పింది విను. ఇది చెప్పడం వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ కూడా విపరీతంగా దెబ్బతిరిపోయే అవకాశం ఉందంటున్నారు సైకాలజిస్టులు. సో ఈ రోజు మనం అదే అంశం మాట్లాడుకుందాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు 2 అతిథులు ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, రాధాకృష్ణ గారు సైకాలజిస్ట్. సో రాధాకృష్ణ గారు, I think to start with, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. When I was talking to this woman, she completely destroyed as a person within 10-15 years లో. అట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా చురుగ్గా ఉండే స్త్రీలు పెళ్ళైన తర్వాత ఇలా ఇంటికి పరిమితం అయిపోయి, ముఖ్యంగా ఎకనామిక్ యాక్టివిటీలో లేకపోయినప్పుడు, వాళ్ళు చేసే పని అంతా విలువ లేనిదిగా మారిపోయినప్పుడు, లేదా విలువ లేనిదిగా వేరే వాళ్ళు చూసినప్పుడు, I think this happens all the time. అది కరెక్టేనండి. నేను చాలామంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయినటువంటి ఉమెన్ ఉన్నారో, నేను వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ చదివినా, నేను వాళ్ళతో మాట్లాడినా కూడా ది కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది పేరెంట్స్ అన్నది చాలా ఉందండి. అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆ పిల్లల్ని నువ్వు లేదా అంటే దట్ యు ఆర్ ఇంటెలిజెంట్, యు ఆర్ బ్రిలియంట్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ అంటే ఏ చిన్న పని చేసినా కూడా వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు బట్ ఎప్పుడైతే పేరెంట్స్ దాన్ని మెచ్చుకుంటారో, ప్రపంచం మొత్తం మెచ్చుకున్నా కూడా వాళ్ళకి దానికి లేదా అప్రిసియేషన్ ఉండదు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు కనుక మెచ్చుకున్నట్టయితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నేను ఎందుకు చెప్పొచ్చానంటే, నేను ఒకసారి యంగ్స్టర్స్ ఐఏఎస్ పీపుల్ ఫ్రమ్ యూపీ క్యాడర్ అండ్ బీహార్ క్యాడర్ వాళ్ళకి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఆ పిల్లలు అటు ఆ యొక్క మొత్తం ఐఏఎస్లు జస్ట్ మామూలు షర్ట్లు ఇది వేసుకొని ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, అంటే ఇప్పుడు మా అబ్బాయి మా అమ్మాయిలు ఎట్లున్నారు అంత యంగ్గా ఉన్నారు. అంటే ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళు ఎట్లా ఉన్నారు ఐఏఎస్ చూస్తే ఎక్కడ కూడా వాళ్ళల్లో అంత క్యాలిబర్ కనిపించలేదు. అయితే అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ అడిగాను, మీరు ఎట్లయినారండి ఐఏఎస్ అని. అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, ఇప్పుడు ఎట్లయితే మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉందో మా దగ్గర ఐఏఎస్ ఐపీఎస్కి ఏంటంటే పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, కానీ చాలా టఫ్ కదా, మరి ఎట్లా చేశారు అన్నారు. చూడండి, ఆ క్రెడిట్ అంటే కూడా ఇట్ గోస్ టు మై పేరెంట్స్. మా చిన్నప్పుడు ఏదైతే చిన్న పిల్లలు వాళ్ళు చేసినటువంటి పెయింటింగ్స్ కూడా ఒక చిన్న ఏబిసిడి రాసినా కూడా మా అబ్బాయి ఎంత బాగా రాశాడు, మా అబ్బాయి ఎంత బాగా పెయింట్ చేశాడు, నానా నువ్వు లేదా ఏమవుతావు అంటే వాళ్ళ అంకులు వాళ్ళెవరో ఐఏఎస్ ఐపీఎస్ అయినారు. నేను కూడా అంకుల్లా ఐఏఎస్ అవుతాను ఐపీఎస్ అవుతాను అంటే ఎస్ నాన్న దట్ యూ కెన్ డూ దాట్ అని చెప్పి ఆ పెయింటింగ్స్ లేదా వాళ్ళ ఇంట్లో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా తీసి పక్కకు పెట్టేసి ఆ పెయింటింగ్స్ కానీ వాడు రాసినటువంటి డ్రాయింగ్స్ కానీ వాడు రాసినటువంటి ఏబిసిడీలు కానీ ఆ పిల్లగాడికి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూపించేవాళ్ళ, చూసారు ఎంత బాగా రాశారు అని. వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా ఏబిసిడీలు రావడం ఏమైనా గొప్ప పనా చెప్పండి, కానీ ఆ యొక్క ఏబిసిడి నేను రాశాను అని ఏదైతే పిల్లల లోపల ఒక ఇన్స్టిగేషన్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దట్ వాస్ బీయింగ్ క్రియేటెడ్, దట్ మేడ్ ది ఎంటైర్ ఏంటంటే ది కైండ్ ఆఫ్ టోటల్ డిఫరెన్స్ విచ్ మేడ్ దెమ్ టు బికమ్ అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయినారు. ఇంతమంది ఐఏఎస్ కావడానికి కారణం ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దట్ కాన్ఫిడెన్స్ దట్ వాస్ బీయింగ్ గివెన్. ఇప్పుడు మా యొక్క ఫ్రెండ్ డాటర్ అంటే మా యొక్క ఫ్రెండ్ వైఫ్ షీ హాస్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా
నువ్వు లేదా ఐఏఎస్ కాగలవు అని ఒక ఇన్స్టింక్ట్ ఇచ్చేసి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు దెన్ దే హ్యావ్ బికమ్ సో స్ట్రాంగ్. మరి ఇప్పుడు ఆ అమ్మాయి లేదా నౌ షీ హాస్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ షీ సిట్టింగ్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్. దీని అంతటి కూడా కారణం ఏంటంటే ఫ్యామిలీ లోపల తల్లిదండ్రులు చేయాల్సింది ఒకటే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఈక్వల్, నాన్న నువ్వు చేయగలవు, యు ఆర్ కేపబుల్, యూ కెన్ డూ దట్ అని ఒక చిన్న మెప్పుకోనండి. దట్ విల్ గివ్ దెమ్ ది ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్. ఎందుకంటే చిల్డ్రన్ కావాల్సింది ఒకటి ఏమిటంటే అప్రూవల్ ఫ్రమ్ ది పేరెంట్స్. ఎప్పుడైతే పేరెంట్స్ అప్రూవల్ ఇస్తారో వాళ్ళకి దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ట్రాఫీ. అండ్ దిస్ ఈస్ వాట్ అన్ ఇంప్రెషన్ దట్ యూ కెన్ క్రియేట్ ఆన్ దెమ్. ఇట్ క్రియేట్ ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ అవుతారు. అందుకోసం అనేది చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్. ఎనీ ఇంప్రెషన్స్ యూ లీవ్ ఆన్ దెమ్ ఇట్ బికమ్స్ పర్మనెంట్. ఇన్ ది సిమిలర్ వే మీరు ఇందాక చెప్పినట్టు భార్యకు కూడా ఎటువంటి కేపబిలిటీస్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయండి. బట్ డోంట్ సే దట్ నీకేం తెలియదు అన్నట్టు కాదు. అంటే వైఫ్ ఏమో హస్బెండ్ని సపోర్ట్ చేయాలి, హస్బెండ్ ఏమో వైఫ్ని సపోర్ట్ చేసినప్పుడు దెన్ దేర్ ఇస్ హార్మనీ ఇన్ ది రిలేషన్షిప్. ఈ యొక్క తల్లిదండ్రులు ఒకరినొకళ్ళు అప్రిసియేషన్ అండ్ అడ్మిరేషన్ ని చూసి పిల్లలు కూడా నేర్చుకొని దెన్ దే విల్ బి ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అంటే రైట్, ఎగ్జాక్ట్లీ. చాలా ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనకు సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కథ కూడా చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఐ థింక్ ఆఫ్రికన్ ట్రైబ్ అంటే అది నిజమో కాదో తెలియదు. వాళ్ళొక చెట్టుని చెప్పాలంటే దాని ఎదురుగా నిలబడి దాన్ని తిడుతూ పోతే అది కొంతకాలానికి చచ్చిపోతుందని. సో basically by encouraging you can make a person, by scolding you can break a person. Absolutely. I think let's hope people understand that. ఇప్పుడు మా అబ్బాయి నేను చెప్తాను, ఐఎమ్ సో ఫార్చునేట్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ సన్ లైక్ యూ అంటే వాడంటాడు, డాడీ ఈవెన్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ యువర్ సచ్ అన్ అండర్స్టాండింగ్ అండ్ వండర్ఫుల్ ఫాదర్ అని. పోరా తెలియ తక్కువ నువ్వేంట్రా వెదవా అంటే డాడీ నేను నీ కొడుకునే కదా అంటారు. కమ్యూనికేషన్ ఇస్ ద రెస్పాన్స్ వాట్ యు గెట్. రైట్, ఎగ్జాక్ట్లీ. ఐ జస్ట్ కమ్ బ్యాక్ అండి, ఒక కాల్ తీసుకున్నా. హలో హలో చెప్పండి. ఓకే ఓకే. అయితే 1 year తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ అక్కడ అప్లై చేశాడు. 1 year తర్వాత మోసం చేశాడు. మొదలు ఇంటర్తో తీసుకెళ్ళండి మేడం. ఎక్కడికి అండి, ఎక్కడికి తీసుకెళ్లారు? కర్మంగట్ హైదరాబాద్. ఓకే, కాదు అప్లై చేసింది ఏంటి 1 year తర్వాత? కెనడాకు పిఆర్ అప్లై చేసి ఓకే కలిసి వెళ్ళారు వాళ్ళిద్దరు అక్కడికి. రైట్, ఓకే చెప్పండి. అంటే 1 year తర్వాత పోయింది మేడం. 1 year తర్వాత వెళ్ళారు, తీసుకుని వెళ్ళారు. తర్వాత ఇక్కడ వాళ్ళ తర్వాత చాలా కాస్ట్ కాబట్టి మొత్తం గోడీ మొత్తం ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ చూడాలి, ఇంటి కట్టి చనిపోవాలి, లేకుంటే మేము ఇక్కడ చనిపోతామని చెప్పి తల్లిదండ్రులు ఆ పిల్లవాడి మీద ఫోర్స్ చేసింది. అయితే అక్కడ ఏమైందంటే తీసుకుని వెళ్ళాక ఈ మనిషి అక్కడ పోయినాక చాలా ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పెట్టాడు. తర్వాత క్యాష్ మొత్తం అంతా తిండి లేకుండా బయట 3-4 రోజులు షిఫ్ట్ చేశారు మేడం. షిఫ్ట్ చేసిన తర్వాత బయట పడేశాడు. అయితే అక్కడ కెనేడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రైస్ వల్ల బాగా చనిపోయే పరిస్థితులు ఏంటంటే వాళ్ళు తీసుకుపోయి సేవ్ చేసి తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, సర్టిఫికేట్ తీసుకున్నాడు మొత్తం, క్యాష్ తీసుకున్నాడు మొత్తం. అయితే తర్వాత ఏమిటంటే వాళ్ళు తీసుకుపోయి పెట్టారు, అప్లికేషన్ పెట్టి 3 days తర్వాత నేను ఇక్కడ ఉండలేదని చెప్పని అక్కడ ఇండియాకు పంపించాను. అయితే ఇండియా వచ్చి అంటే అక్కడ కేసు పెట్టారు మేడం అక్కడ. అయితే కేసు కూడా వాళ్ళు అడిగారు, కేసు పెట్టేసి తర్వాత ఏమైతే నవంబర్ లో కేసు మాకు అడిగారు. అయితే తర్వాత అమ్మాయి సంస్కారం చేస్తారని చెప్పని అమ్మాయి తర్వాత కూడా పోస్ట్ చేసిన అప్లికేషన్ ఇచ్చారు అన్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అయితే తల్లి తర్వాత ఈ ఆడవిద్యాలు తప్పుడు చాలా పోస్ట్ చేసి ఆస్తి మొత్తం చేసి ఇల్లు కట్టించుకోవాలని పెట్టారు. అయితే ఇప్పుడు ఏం చేసినారంటే
ఇక మాకు ఇష్టం లేదు చెప్పని అతనితో అనుకుంటున్నారు. ఆయనతో మాట్లాడుతున్నట్టు ఏం లేదు మేడం. సొంత పిఎస్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పెడతాయని అన్నారు. కానీ ఇప్పుడు అంతనే ఉన్నది మేడం. అమ్మాయి కూడా ఇప్పుడు ఎంటెక్ అమ్మాయి ఆమె ఇప్పుడు మా పరిస్థితి ఏం చేయాలి మాకు అర్థం అవుతుంది. మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు, కేసు పెట్టారు అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలి అని అనుకుంటున్నారు? అంటే ఏం ఎఫ్ఐఆర్ చేయలేరు, ఎఫ్ఐఆర్ చేయాలని అనుకుంటున్నారా వాళ్ళు? మీరు లేదు వాళ్ళు కౌన్సిల్ వస్తే కళ్ళు కలుసుకోవాలని అనుకుంటున్నాము. రైట్, ఓకే. జనరల్ గా అంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టారు, ఆల్రెడీ అక్కడ కెనడాలో గొడవ అయింది, అమ్మాయి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, అతన్ని కూడా అక్కడ ఏదో యాక్షన్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది పోలీసులు. అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది ప్రజెంట్. ఇప్పుడు కౌన్సిలింగ్ లో పిలిపించి మళ్ళీ కలిసిపోయేటటువంటి ప్రయత్నాలు, ఎందుకంటే ఒకవైపు మీరే అంటున్నారు అక్కడ అమ్మాయిని నానా బాధలు పెట్టి తిండి లేకుండా రోడ్లపై గెంటి వేస్తే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎవరు కెనడియన్స్ హెల్ప్ చేశారని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఆ వ్యక్తితోనే కలిసి కాపురం చేయాలని చెప్పేసి మీరు అనుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి. మీ అమ్మాయి ప్రాణభయంతోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత కేసు పెట్టారు, కేసు పెట్టినప్పుడు దానికి తగ్గట్టు సరైన యాక్షన్ తీసుకునేంతవరకు మీరు వేచి చూడాలండి. మళ్ళా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళా పంపిస్తామంటే అది కుదరదు. మీరంతా కూడా ఇప్పుడు అత్తమామలు వాళ్ళని బాగా ప్రెషర్ చేస్తున్నారు, ఇక్కడ ఇల్లంతా కట్టించేసి డంప్ చేసి మనీ వెళ్ళిపోండి అని అంటున్నారు. ఓకే, అత్తమామలు మంచి వాళ్ళు కాదని అనుకుందాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి చేసినటువంటి పని ఏంటి? అక్కడ అబ్బాయి బాగా ప్రేమగా అభిమానంగా చూసుకోవడానికి ఎవరు అడ్డు ఉన్నారు? అత్తమామలు అడ్డు లేరు, ఆ ప్రెషర్స్ ఏమి కూడా ఉండవు అతనికి. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా అతను కూడా గ్రీడీ పర్సన్ అని చెప్పేసి మనకు క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అందుకని మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానని చెప్తున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసే ముందు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారండి, అది మ్యాండేటరీ పోలీస్ స్టేషన్స్ లో. ఆ కౌన్సిలింగ్ ఫెయిల్ అయ్యి వాళ్ళకు కూడా ఈ అమ్మాయి నిజంగా బాధపడిందని చెప్పేసి మీ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఫీల్ అయినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. ఇక కెనడాలో పెట్టినటువంటి కేసు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ పనికొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారము ఇంకా కలిసి ఉంటే అది సాధ్యపడదు, మీ అమ్మాయికి రక్షణ లేకుండా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. కాబట్టి మీరు ఈ కేసుతో మీరు ప్రొసీడ్ అయ్యేలాగా ఉండండి. బేసికల్లీ మీరు అన్నది కరెక్ట్ అండి. నిజంగానే అత్త మామయ్య సమస్య అయితే కెనడాలో ఎవరూ లేనప్పుడు అతను దారుణంగా బిహేవ్ చలిలో బయటికి పంపించేయటం, రోడ్డు మీద అమ్మాయికి అపస్మారక స్థితి దాకా హ్యాండ్ హ్యాండ్లింగ్ కూడా ఉండిందని చెప్తున్నారు. సో అవన్నీ కూడా పర్సనల్ గా కూడా అతనిలో ఒక చాలా తీవ్రమైన అతనికే సమస్య ఉందని అర్థం అవుతుంది. అతనికి ఈ అమ్మాయి పట్ల జీరో రెస్పెక్ట్, అమ్మాయి పట్ల ఏ రకమైన గౌరవం లేదు అనేది అర్థమవుతుంది. ఇంకొక మాట, అమ్మాయి ఎంటెక్ చదివింది అని చెప్తున్నారు. సో ఎంటెక్ చదివిందంటే అమ్మాయికి ఒక జీవితం ఉంటుంది. అమ్మాయికి ఎంటెక్ చదివిన అమ్మాయికి ఒక జీవితం ఉంటుందన్న సంగతి మీరు మర్చిపోయి ఒక భర్త, నచ్చని భర్త, ఇష్టం లేని భర్త, అతనితోనే కలిసి ఉండటం ఆమెకు జీవితం అని అనుకోవటం ఉంది కదా. ఇది ఐ థింక్ మీరు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ అండి. ఇది కొంచెం మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. అవును, మరి వాళ్ళు కూడా చాలా కాంప్లికేటెడ్ ఫ్యామిలీ ఉన్నట్టుంది. లేదా ఇతని ఇంట్లో పెద్దవాడైతే ఇతను అన్ని తీసుకుని వెళ్ళిపోతే మా సంగతి ఏంటని వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. ఏదైనా కావచ్చు, వాళ్ళ కుటుంబం ఏదైనా కానీ అతను ఈ అమ్మాయితో ప్రవర్తించిన విధానం సరిగా లేదు కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ, చెప్పండి. ఓకే, ఓకే. పాపకి ఎందులో ఇంట్రెస్ట్ లేదు, 5 ఏళ్ల పాపకి. ఓకే, నాకు భయం బాగా. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ముంబై. ఎక్కడి నుంచి? ముంబై. ఓకే, ముంబై. పాప ఎలాంటి స్కూల్కి వెళ్తుందండి? ఎలాంటి స్కూల్కి వెళ్తుంది పాప? అందులో ఉంటుంది. ప్రకృతి ద్వారా ఉంటారు. అది ఓకే.
గురించి చెప్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి చెప్తారట. వైల్డ్ లైఫ్ మోడల్ గురించి చెప్పాలంటే అవన్నీ చూపించుకుంటూ మరీ చెప్తారట. ఓకే, బట్ స్టిల్ పాపకి స్కూల్కి వెళ్ళడం ఇష్టం అనిపించట్లేదు అయినా సరే? ఏంటండి? అయినా సరే పాప స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎంతకాలం నుంచి వెళ్తుందా స్కూల్కి? ఓకే, సో ఇంకేమైనా డీటెయిల్స్ చెప్తారా? ఐ థింక్ క్రిష్ గారు ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. అంటే ఏంటి ప్రాబ్లం? పొద్దున్నే లేవడానికి ఇష్టపడట్లేదా, లేచాక వెళ్ళడానికి ఇష్టపడట్లేదు? ఇబ్బంది నిద్రపోదు. ఎందుకు పోదు అంటే నిద్రపోనప్పుడు మీకేమనిపిస్తుంది? స్కూల్ గురించే భయపడుతూ ఉంటుందా పాప? స్కూల్ గురించి షీ ఈజ్ నాట్ స్లీపింగ్ వెల్ ఎట్ ఆల్. చిన్న పాప, షీ నీడ్స్ టు బి స్లీపింగ్ 10 hours a day. 5 years బేబీ అంటే 10 hours ప్లస్ నిద్రపోవాలి రోజు. పాప నిద్రపోవట్లేదు. ఓకే సార్, కెన్ యూ హెల్ప్? అంటే కొన్ని స్కూల్స్లోనమ్మా మేబీ టీచర్స్ ఆర్ వెరీ హార్ష్. అది కూడా లేనట్టుంది ఇష్యూ. వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క ప్రేమ, అనురాగం అవన్నీ కూడా చూపించరు. దే ఆర్ సో మెకానికల్. అయితే కొంతమంది పిల్లలు కొడతారు. అయితే చిన్న పిల్లల లోపల కనుక ఎప్పుడైనా కనుక ఏదైనా కొట్టినా, ఏదైనా వాళ్ళని హర్ట్ చేసినా, ఏదైనా వాళ్ళకి నేర్చుకున్నది రాకపోతే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు పిల్లల్ని. కొంతమంది కొట్టని కూడా కొడతారు, కొంతమంది దిస్ స్కూల్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే దిస్ ఈస్ పర్టికులర్లీ ఆల్టర్నేటివ్ స్కూల్. సో ఆల్టర్నేటివ్ స్కూల్స్ లో జనరల్లీ కొట్టడం ఉండదు. సో ఇట్ కెన్ బి సమ్ అదర్ బుల్లింగ్ ఇన్ ద క్లాస్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద హోమ్. రెండిట్లో ఏదైనా రీజన్ కావాలి. మరి ఇప్పుడు ఏదైనా కావచ్చు. కొంతమందికి చదువు లోపల అంటే ఇప్పుడు కొంతమంది చదివేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. అయితే దానికి కావాల్సింది ఏంటంటే చిన్న పిల్లలకి పేరెంట్స్ అప్రూవల్ కావాలి. అయితే మీరే ఏం చేయండి అంటే పాపని దగ్గర తీసుకొని ఏ చిన్న చదువు చదివినా కూడా ఎక్కువసేపు ఫోర్స్ చేయకూడదు ఇటువంటి పిల్లల్ని. జస్ట్ ఒక 2 minutes 3 minutes చదివినా నాన్న ఎంత బాగా చదివారా, కంగ్రాచులేషన్స్, దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని చాలా బాగా చదివా నాన్న, ఎక్సలెంట్ అని చెప్పి మీరు ఎప్పుడైతే వాళ్ళని చెప్పి ఇక చాలు నాన్న అని చెప్పి మళ్ళీ 1-2 నిమిషాలు చదువుదాము అన్నట్లు దీన్ని లేదా చంకింగ్ అంటాం మేము సైకాలజీలో. కొంతమంది అవర్స్ టుగెదర్ పిల్లల్ని కూర్చోబెడతారు. ఆ చంకింగ్ లోపల దెన్ దే గెట్ ది ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే అమ్మా మీరు ఎప్పుడు కూడా చిన్న పిల్లల్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. దిస్ ఈజ్ ఏ రియల్ స్టోరీ, అంటే నిజంగానే జరిగింది. ఏంటి అంటే ఒక స్కూల్ నుంచి ఒక రిపోర్టు ఒక చిన్న బాబుకి ఇచ్చి పంపిస్తారు. ఏంటంటే మీ అబ్బాయి మొద్దబ్బాయి, ఎందుకు పనికిరాని వాడు, చదవడు, వేస్ట్ ఫెలో, ఇటువంటి వాళ్ళని మా స్కూల్లో మేము చదివించుకోలేము, మీ ఇంట్లో తీసుకొని మీరు చదివించుకోండి అని చెప్పి. ఆ బాబు తెలియదు. అది తీసుకోపోయి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చూసి నాన్న అంటే ఏంటంటే మా యొక్క స్కూల్ టీచర్ వాళ్ళు ఏం రాశారమ్మా అంటే మీ అబ్బాయి అపరిమితమైనటువంటి తెలియగలవాడు, చాలా ఇంటెలిజెంట్, బ్రిలియంట్, మా స్కూల్లో మీ పిల్లలకి అటువంటి మీ అబ్బాయికి చెప్పగలిగే స్థాయి ఉన్న టీచర్స్ ఎవరూ లేరు, అయితే ఏంటంటే మీరే నేర్పించండి అని చెప్పారు. అవునా అమ్మా అని చెప్తే ఆ తల్లి ఆ యొక్క పిల్లగాన్ని దగ్గర పెట్టుకొని చదివించి చాలా గొప్పవాడైన తర్వాత వాళ్ళ మదర్ చనిపోతే తన యొక్క పాత పేపర్లు క్లియర్ చేస్తుంటే ఆ పెట్టెల నుంచి ఒక ఉత్తరం దొరికింది. మీ అబ్బాయి అంత ముద్దబ్బాయి ఎవరు లేడు, ఎందుకు తెలివి తక్కువ వాడు అని చెప్పేసి వచ్చినాడు. అయితే లాస్ట్ కు చూస్తే ఆ అబ్బాయి ఎవరైతే తెలివి తక్కువ వాడు వేస్ట్ ఫెలో అన్నారో ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినాడు. అందుకోసం అని చెప్పి మీ పిల్లల్ని తక్కువ అంచనా వేయకండి, దగ్గర తీసుకుని వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు చాలా ఏంటంటే పసి మనస్సులు, వాళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందో మీరు దగ్గర తీసుకొని ఆ స్కూల్లో ఏమవుతోంది అన్నది మీరు ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏంటంటే కొద్దిగా మీరు జాగ్రత్తగా సున్నితంగా ఆ పాపతోటి వ్యవహరించండి. తప్పకుండా అంటే మీ పాప నార్మల్గా చదువుకొని
షీ విల్ బికమ్ ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ అవుతుంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ యువర్ చైల్డ్ అట్ దిస్ ఏజ్. Yeah, exactly. 5 years is baby. She's just out of the cradle. So first thing, forget about Chadwa. Mamai, she's not able to sleep well in the night. So she is suffering from something seriously. It can be either violence at home. మీరు ఆలోచించుకోవాలి, మీ ఇంట్లో మీ భార్యాభర్తల మధ్యలో వైలెన్స్ ఉందా, ఎందుకంటే దట్స్ a single child, ఇంకెవరు లేరు పాపకి. So she is looking at both the parents all the time. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్, మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి, మీరు కొట్టుకోవాల్సిన పని లేదు, వెర్బల్గా యుద్ధాలు జరుగుతుంటే కూడా దట్ చైల్డ్ గెట్స్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ ట్రామటైజ్డ్. పాపకి ఏదో ఒక ట్రామా ఉంది. ఐ థింక్ యూ షుడ్ టేక్ దట్ గర్ల్ టు సమ్ సైకాలజిస్ట్ సీరియస్లీ అండ్ అసెస్ హర్. దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఎయిదర్ ఇన్ ద స్కూల్ ఆర్ ఎట్ హోమ్. రెండు చోట్ల ఎక్కడొక్కడ ఖచ్చితంగా ఉంది పాపకు. సో షీ నీడ్స్ టు గెట్ దట్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ సపోర్ట్. ఎమోషనల్. షీ ఈస్ ఎ బేబీ, ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ ఎడ్యుకేషన్ నౌ, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ లేటర్. ఎమోషనల్లీ షీ ఈస్ ట్రామటైజింగ్. అమ్మాయి ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడుతుంది. ప్లీజ్ గివ్ హర్ కాన్ఫిడెన్స్, ప్లీజ్ టేక్ స్టెప్స్. ఒక్కసారి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీరు కూర్చోబెట్టి మాట్లాడారు. ఎమోషనల్ సపోర్ట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీ ఇద్దరు గొడవలు పడుతుంటే కూడా పాప ఇలా బిహేవ్ చేసే అవకాశం చాలా 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 ఉంటుంది. ప్లీజ్, అమ్మాయి ఎక్కడో హర్ట్ అవుతుంది, అది ఎక్కడో సార్ ఒక మాట అన్నాడు, ఎక్కడ బాధపడుతుందో తెలుసుకోండి. అమ్మాయి ఎక్కడో బాధపడుతుందో ఆ బాధ ఏంటో తెలుసుకుని ఆ బాధ తొలగించే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఐ థింక్ ఇది చాలా మంది పిల్లలకి ఇలాంటి ఒక ట్రామా ఉంటుంది. అండ్ వైలెంట్ ఫ్యామిలీస్లో, ట్రబుల్డ్ ఫ్యామిలీస్లో చాలాసార్లు పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు. అండ్ దే మే నాట్ బి వైలెన్స్, సీరియస్ వైలెన్స్ ఉండక్కలే, బట్ ఇద్దరు వర్బల్ వైలెన్స్ ఉంటే కూడా పిల్లలు చాలా సఫర్ అవుతారు. వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళకి అర్థం కాదు కదా అది, ఎందుకంత కోపంగా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు అలా అరుచుకుంటున్నారు, స్క్రీమింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. లేదా క్లాస్లో ఎవరైనా బుల్లీ ఉండొచ్చు, ఎవరైనా బుల్లీ ఉండొచ్చు, పిచ్చి చేస్తుండొచ్చు, కొడుతుండొచ్చు. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ స్కూల్ షీ ఈస్ సేయింగ్, అది దట్ ఈస్ ఆల్టర్నేటివ్ స్కూల్, కంప్లీట్లీ ఆల్టర్నేటివ్ స్కూల్. ఒక బాబో పాప ఎవరైనా బుల్లింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు ఎక్కడైనా కానీ, బట్ షీ ఈస్ గెటింగ్ హర్ట్ సీరియస్లీ. అమ్మాయి చాలా ఎక్కడో బాధపడుతుంది. ట్రై టు ఫైండ్ దట్. ఇప్పుడు మనకు పాపకి కంట్లో నలిసి పడితేనో కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటేనో ఎలా వెతికి 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 మనం తీస్తామో, అట్లాగా పాప కలుగుతున్న బాధను తీసేయడానికి దయచేసి మీరు ప్రయత్నం చేయండి. చదువు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వస్తున్నదే వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది. 5 years, జస్ట్ 5 years. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో హలో, ఓకే, సో సారీ. యా, బిఫోర్ క్లోజింగ్ ఇట్, ఐ థింక్ ఇవాళ ఒక న్యూస్ పేపర్లో ఒక చిన్న వార్త వచ్చింది. ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ దాట్. ఓకే, ఈ మధ్యకాలంలో కోర్ట్స్ కూడా కొంత టెక్నాలజికల్ అడ్వాన్స్ అయిపోయాయి. అంటే ఎలాగో వెళ్ళి సమ్మన్స్ పంపిస్తారు, ఎలాగో వెళ్ళం కానీ, బట్ తీసుకునే వాళ్ళు ఉంటే రకరకాల మార్గాల్లో ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా కాలం క్రితం మనం విన్నాము ఈమెయిల్ ద్వారా సమ్మన్స్ సర్వ్ చేస్తున్నారని. అట్లాగే జైలులో ఉన్న వాళ్ళని 14 days ఒకసారి రిమాండ్ వెళ్ళడం కోసం ఉన్నప్పుడు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు. బట్ లేటెస్ట్గా వాట్సాప్ వీడియో ద్వారానే అవతల వాళ్ళని కూడా ట్రయల్, ఇట్స్ మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ ఆఫ్ కోర్స్, అవతల వాళ్ళని కూడా మాట్లాడి ఆ డైవోర్స్ ఐ థింక్ ఇన్ మహారాష్ట్ర, నాగ్పూర్, రైట్. సో ఇచ్చారని మేడం. సో వాట్ ఈజ్ ఇట్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? అది ఇదేమి కొత్త విషయం కాదండి, జస్ట్ పేపర్లో వేసినట్లు నాకు అనిపిస్తుంది. ఇంకా మనం చూసేటటువంటి కేసెస్లో సమన్స్ పోవడం చాలా కష్టము. అక్కడ పర్సన్స్ ఉండి కూడా సమన్స్ తీసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సంవత్సరం తరబడి ఓన్లీ సమన్స్ స్టేజ్ కేసెస్ ఉంటున్నాయి. కాబట్టి మనకు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, సివిల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, వీటిలో ఆల్రెడీ ప్రావిజన్స్ ఉన్నాయన్నమాట, ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాయి మనకు. అంటే ఆ సమన్స్ బై పోస్ట్ ద్వారా వెళ్లకుండా ఇంటెన్షనల్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే యూ టేక్ ద పర్మిషన్ ఆఫ్ కోర్ట్. అంటే సమన్స్ మాకు పలానా రకంగా మాకు పంపించేటటువంటి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక పిటిషన్ వేసుకోవాలన్నమాట. అప్పుడు త్రూ SMS కానివ్వండి, త్రూ ఈమెయిల్ కానివ్వండి, త్రూ వాట్సాప్ కానివ్వండి, ఈవెన్ సెండ్ సమ్మన్స్ అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనము ఈ సమ్మన్స్ అనేటటువంటి పంపే విధానం మనకు ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళు కానివ్వండి, అనేక హైకోర్ట్స్ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు పాత చట్టంలో అవన్నీ ఉన్నప్పటికీ, పాత విధానాలు ఉన్నప్పటికీ కూడా మనం కొత్త టెక్నాలజీస్ మనం అడాప్ట్ చేసుకొని ఉపయోగించుకోవాలి. స్పీడీ జస్టిస్ కానివ్వండి, స్పీడీ ట్రయల్
కానివ్వండి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవి చట్టం వచ్చినప్పుడు ఉండేటటువంటి ఇవి కాదు కదా, ఇటీవల కాలంలో డెవలప్మెంట్స్ ఇవన్నీ వాడుకోండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాట్సాప్ కేసు ఏంటంటే వాళ్ళు ఇక్కడ కేసు వేసుకున్నారు, ఒకళ్ళు అక్కడ ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే ఇద్దరు విదేశీయులు ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నారు. కాబట్టి అతనేమో కేసు వేసి అతని కంట్రీకి వెళ్ళిపోయినట్లు అర్థమవుతుంది. అతను వచ్చాడు ఫస్ట్ హీరింగ్ వచ్చాడు. ఫస్ట్ హీరింగ్ అమ్మాయి రీకన్సిలేషన్ అంటే ఫస్ట్ హీరింగ్ ఉంటుందన్నమాట. రీకన్సిలేషన్ కూడా రాలేనట్టు పరిస్థితుల్లో అమ్మాయి ఉన్నది. అందుకని వాళ్ళ లాయర్ గారు ఏమని అడిగారంటే అసలు ఈ కేసే మాకు అక్కర్లేదు, మేము కన్సెంట్ డైవర్స్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటామని అడిగారు. ఓకే, దాన్ని కన్సెంట్ డైవర్స్ గా పిటిషన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఆవిడ ఏ ప్లేస్ లో ఉంటుందో ఆ ప్లేస్ లోంచి అఫిడవిట్స్ పంపిస్తారు. అక్కడ వాళ్ళ అటార్నీతో దాన్ని నోటరైజ్ చేసి పంపిస్తారండి. అది ఇక్కడ వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. తర్వాత ఫైనల్ గా వాళ్ళ అభిప్రాయాన్ని అడగాలన్నమాట. ఆమె ఎవిడెన్స్ తీసుకోవాలన్నమాట. ఆమె ఎవిడెన్స్ తీసుకునే విధానం ఎట్లా ఉంటుంది, పేపర్ ఎవిడెన్స్ ఏమో ఇక్కడికి పంపించేసేస్తారు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి వీడియో కాల్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని నువ్వు దీంట్లో పెట్టిందంటే కరెక్ట్ అయినా ఇదంతా నువ్వు ఒప్పుకుంటున్నావు, అగ్రియబుల్ అయినా, తర్వాత మీకు ఈ పర్మనెంట్ ఎలిమెంట్ గ్రాంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కొత్త విషయం కాదు. ఇంకొక విషయం అనేది కాదు, ఇలాంటి వెసులుబాట్లు ఎన్నో ఇచ్చినప్పటికీ కూడా జడ్జెస్ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్నిట్లో ఏముందంటే వాళ్ళ జడ్జి డిస్కషన్ అని చెప్పేసి ఉంటుందంటే ఉన్నప్పుడు మేము అది పట్టించుకోమమ్మా, మాకు రావాల్సిందే, మాకు చేయాలని చెప్పేసి ఎన్ని వచ్చినప్పుడు కూడా ఎన్నో నంబర్ ఆఫ్ స్టేట్స్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. దీని గురించి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ ప్రజల బాధ తగ్గించాలి, క్లయింట్స్ బాధ అని చెప్పేసి ఎవ్వరు కూడా ఇవి అమలులో పెట్టడం లేదు జడ్జెస్. కాలంతో పాటు చాలా వచ్చే మార్పులు ఎవరు ఫాలో అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Vanitha TV.